ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దండోరా న్యూస్ హైదరాబాద్. నిరుద్యోగ యువకుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మోతిలాల్ నాయక్ ఆరోగ్యం క్షీణించడంతో గన్ పార్క్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ్ నాయక్, బీసీ జనసభ సంఘం నాయకులు రాజారాం యాదవ్, అడ్వకేట్ జేఏసీల కన్వీనర్ గోవర్ధన్ యాదవ్ వారిని ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టును సేవాలాల్ సేన మరియు జేఏసీ నాయకులు ఖండించారు. ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారి సమక్షంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఇచ్చిన మాట, ఆనాడు ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు 2 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు తీస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు, టోకర మాటలు చెప్పి నమ్మించి అధికారంకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చి 6 నెలలు కావస్తా ఉన్నది. 6 నెలలు అయినా వచ్చిన తెల్లారు అడిగితే కొత్త అని చెప్పినారు. తర్వాత ఎంపీ ఎలక్షన్ అన్నాడు, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నాడు. మొన్న రాహుల్ గాంధీని నేనే నాయకుడిని చేయాలి లేకపోతే లేదు అని తన పద్ధతిలో ఢిల్లీ పోయినాడు. పోవచ్చు, ఎక్కడైనా రాజకీయాలు చేయవచ్చు కాక. కానీ మోతిలాల్ నాయక్ అడిగిన డిమాండ్ ఏంది? నువ్వు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు తీస్తా అన్నావు. ఆ 2 లక్షల ఉద్యోగాల్లో కనీసం ఒక 50,000 ఉద్యోగాలైనా తీసి ఈ నిరుద్యోగ యువతకు లాభం చేయి, న్యాయం చేయమని అతను అడిగితే, ఆ న్యాయమైన డిమాండ్ అడిగితే తనను తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో వేసినావు. ఆ మోతిలాల్ నాయక్ అడిగిన డిమాండ్ నువ్వు తీర్చలేవా? గొంతమ్మ కోరిక కోరికినా లేదా నువ్వు చెప్పిన పాయింట్ని ఆయన అడిగిండా? ఇది తెలుసుకోవాలి. కానీ తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో జనరల్ వార్డుల్లో రోగుల మధ్యలో తనను పడేసినారు అడ్డగోలుగా. ఇవాడికి 6వ రోజు అతని షుగర్ లెవెల్ 300 దాటిందని మాకు సమాచారం ఉంది. ఇంటర్నల్ ఆర్గాన్స్, కిడ్నీ పాడైందని, యూరిన్ రావట్లేదని, రకరకాల ఆరోగ్య సమస్యలతో గురయ్యే పరిస్థితిలో ఇవాళ మోతిలాల్ నాయక్ ఉన్నాడు. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అయ్యా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలిగిండంటే 6 మంత్రులు పోయినారే, కానీ ప్రాణానికి తెగించి కొట్టాడుతున్న మా మోతిలాల్ నాయక్ గాంధీ హాస్పిటల్ ఉంటే మీకెందుకు ఆ సొయ్యి లేదు? ఎందుకు ఒక గిరిజన బిడ్డ అని చులకన చూస్తూ ఉన్నారా? నిరుద్యోగుడని మీరు పట్టించుకోవడానికి మీకు ఒక అవకాశం రావట్లేదా? లేదా చులకన చేస్తున్నారా? సమయం లేదా? ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మిత్రులారా, నిరుద్యోగ యువత కదిలింది. నేను మొన్న చెప్పినట్టుగా మేము అందరం మాట్లాడుకున్నాం. ప్రజలే, విద్యార్థులే, యువకులే తనకు తాను చైతన్యమై రోడ్డు మీదకి రావాల్సిన పిలుపునిచ్చాం. వచ్చినారు. ఇవాళ సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో, ఇందిరాపార్క్ పక్కన ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద ఎత్తున సమావేశం కాబోతున్నాం. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ నిర్మించబోతున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరంటే రాజకీయాలు కాదు మేము చేస్తున్నది. నువ్వు ఇప్పుడే పనికి మాలిన ఉద్యోగాలు ఏదో చిన్న తీసి మొత్తం పెద్ద ఉద్యోగాలు ఇస్తున్నాడు, ప్రగల్భాలు పలుకుతున్నవే. కానీ మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు తీయకుండా నోటిఫికేషన్ ఇవ్వద్దు, అది వెంటనే ఆఫ్ చేయాలి. నెంబర్ 2, గ్రూప్ 2 ఉద్యోగాలు కనీసం 2,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాలి. గ్రూప్ 3 3,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ తీయాలి. జియో నెంబర్ 46 మీద నువ్వే అవగాహన ఉన్నది, మరి దాన్ని తక్షణమే పరిష్కరించాలి. ఈ డిమాండ్ని పరిష్కరించాలి రేవంత్ రెడ్డి. లేకపోతే ఖబర్దార్ మా గిరిజన బిడ్డకి ఏమైనా జరిగితే మా జాతి మొత్తం కూడా రోడ్డు మీదకి వస్తుంది. నిన్ను చెండాడడం ఖాయం. తెలంగాణ మొత్తం లేచి కూర్చుంటుంది. నీ రాజ్యం ఎన్నాళ్ళుంటుందో, రాజ్యం ఏం చేసుకోలేమనుకుంటారేమో. కానీ ఖబర్దార్ రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి. ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి తన మోతిలాల్ ప్రాణాన్ని రక్షించాల్సిన విజ్ఞప్తి చేస్తాను. జై సేవలాల్.